క్రీస్తునందు ప్రియులకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనం తెలియపరుస్తున్నా. ఈరోజు వాక్య వర్తమానంలో ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఒక స్త్రీ చెప్పబడుతుంది. ఆ స్త్రీ సూర్యుని ధరించిన ఆ స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రములు. ఆ స్త్రీ ఇశ్రాయేలు 12 గోత్రములకు ఆ స్త్రీ ఆధారం. ఆ స్త్రీ ప్రార్థన ద్వారా 12 గోత్రములు దేవునిలో క్షేమంగా ఉంటాయి అని ఇక్కడ వాక్య వర్తమానం సెలవిస్తుంది. మీరు చదవండి, దేవుడు మీకు బయలుపరుస్తాడు. ఇశ్రాయేలు 12 గోత్రములకి ఆ స్త్రీ ప్రార్థన ఒక తండ్రిలాగా యేసుప్రభు, ఆ గర్భంలో ఉన్న తండ్రి యేసుప్రభు వాళ్ళకి ఒక కాపరిగా, ఒక తండ్రిగా, ఒక యాజకుడిగా, ఒక సువార్థికుడు, ఒక బోధకుడిగా, ఒక ప్రవక్తగా ఆయన ఆమె గర్భంలో ఉన్న ఆ యొక్క యేసుప్రభు దేవుడు వాళ్ళకి ఒక తండ్రిగా ఉన్నాడు. దేవుడు 12 గోత్రములను ఎన్నుకున్నాడు. యాకోబు కుమారులు ఉన్నారు కదా, యాకోబు కుమారులు, యాకోబు 12 మంది కదా యాకోబు కుమారులు. అలా 12 గోత్రములు ఆయన ఎన్నుకొని ఇశ్రాయేలు 12 గోత్రం ప్రజలతో ఆయన ఒక రాజ్యాన్ని దేవుడు తీసుకురావాలని ఆశపడుతున్నాడు కనుక మొదటిగా మనం ఇశ్రాయేలు 12 గోత్రం, నువ్వు ఏ గోత్రంలో ఉన్నావు అంటే నువ్వు దేవునిలో ఉన్నావా, నువ్వు లోక సంబంధమైన విషయంలో ఉన్నావా, నువ్వు ఏ విషయంలో నువ్వు తప్పిపోయినావు, ఏ విషయంలో దేవునిలో లేకుండా ఉన్నావు అనే విషయం నువ్వు ఆలోచించుకో, నువ్వు చర్చించుకో, నువ్వు గమనించుకో. దేవుడు నీ పక్షం గొప్ప కార్యములు చేస్తాడు. పక్షిరాజు వాళ్ళని ఎప్పుడైనా కొత్తగా చేస్తాడు. మేలుతో నీ యొక్క హృదయాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఈ పక్షం గొప్ప కార్యములు చేస్తాడు. మొదటిగా నువ్వు నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఆయన జీవించు. ఫలభరితమైన పాత్ర దేవుడు చేస్తాడు. ఇక్కడ ఆ స్త్రీ ఇశ్రాయేలు 12 గోత్రములకు ఆధారం ఆమె ప్రార్థన. ఆమె ప్రార్థన ద్వారా తండ్రి దేవుడే వారి ఆత్మలకు కాస్తాడనమాట. వాళ్ళ ఆత్మలకు ఆయన కాపరిగా, ఒక తండ్రిగా, ఒక దేవుడిగా ఆయన వారిని అపవాదించాలి, పలు శ్రమలను వేదలించాలి. ఆ 12 గోత్రం ప్రజల నుంచి ఆయన కాపాడుతున్నాడు కనుక మీరు కూడా మీ ప్రార్థనలో మీరు పట్టుదల కలిగి దేవుని మీరు మంచిగా ఎదిగినప్పుడు దేవుని ఆత్మ ప్రత్యక్షత మీకు కనపరుస్తాడు. ఆ స్త్రీకి దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత కనబడింది. కాబట్టి ఆ స్త్రీ అపవాదిని గద్దించగలిగింది, శ్రమలను జయించగలిగింది, శ్రమను ఆమె పుటంబమైన అనుభవం రాగలిగింది. మీరు కూడా శ్రమలలో పుటంబమైన అనుభవం మీరు వచ్చినప్పుడు మీ పక్షంగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అనే విషయం మర్చిపోకండి. ఒక అనుభవాన్ని మీకు రుచి చూపిస్తుంది. ఒక శ్రమ ఒక మార్గాన్ని తెరుస్తుంది. ఆ శ్రమ ద్వారానే నువ్వు దేవునికి దగ్గర అయిపోతావు, లేకపోతే దగ్గర కాలేవు. నువ్వు శ్రమ రావడం ద్వారా నువ్వు ప్రార్థన బలంగా చేయగలుగుతావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఆ స్త్రీ ఇశ్రాయేలు 12 గోత్రం ఆధారమైన ఆ స్త్రీ పలుమార్లు అపవాది వచ్చి ఆ స్త్రీని బాధ పెట్టినప్పుడు గొప్ప పక్షిరాజు రెక్కలు దేవుడు ఆ స్త్రీకి ఇచ్చినప్పుడు ఆ స్త్రీ అరణ్యంలోకి పారిపోయింది. ఆ స్త్రీని 1260 దినములు పోషించవాలి అని ఒక దూతకు దేవుడు ఆజ్ఞాపించిండు. ఆ స్త్రీని చూసుకోవాలని మీరు చదువుకోండి. అది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉంటుంది, చదువుకోండి మీరు. దానిలో ఇంకా స్పష్టంగా ఉంటుంది, చదువుకోండి. ఆ స్త్రీకి దేవుడు ఒక ఆధారకర్త అయిన ఒక దూతని ఆ స్త్రీకి తోడుగా ఉంచి ఆ స్త్రీ పోషించబడాలని అరణ్యంలో ఆహారమైన ప్రతి విషయమైన, ప్రతి ఆహారమైన, నీరైన, ప్రతి విధమైన ప్రతి సమస్యను తొలగించే విధంగా దేవుడు ఆ స్త్రీకి తోడుగా ఉన్నాడు. నీ పక్షం దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. మొదటిగా నువ్వేమి చేయాలంటే నువ్వు విశ్వసించాలి. దేవుడు నా పట్ల ఈ కార్యం చేస్తున్నా విశ్వసించినప్పుడు దేవుడిని పక్షం గొప్ప కార్యం చేస్తాడు విషయం మర్చిపోకు. ఆమె గర్భంలో ఉన్న యేసుప్రభు సమస్త మానవాళి ఇనుప దండములతో ఏలినైన మగ శిశువైన యేసుప్రభు దేవుడే. ఆ జయం పొందిన మగ శిశువు యేసుప్రభు. ఆ యేసుప్రభు ద్వారానే ఈ లోకానికి తన యొక్క రాజ్యం రాబోతుంది. ఆ యేసుప్రభు ద్వారానే అపవాది రాజ్యం కూలిపోబోతోంది. ఆ యేసుప్రభు ద్వారానే ఇశ్రాయేలు 12 గోత్రములు క్షేమంగా ఉండబోతున్నాయి. జయం పొందబడిన ఆ పిల్లలకి, ఇశ్రాయేలు 12 గోత్రములకి ఆ స్త్రీ ఒక సూచన. ఆ స్త్రీ యొక్క గర్భంలో యేసుప్రభు దేవుడే
ఆ ఇశ్రాయేలు 12 గోత్రములను కాపాడబోతున్నాడు. అపవాది రాజ్యం కూలిపోబోతోంది. ఆ రాజ్యం, దివ్య రాజ్యం భూమికి రాబోతోంది కనుక మనము కూడా సిద్ధంగా ఉండాలి. ఆ స్త్రీ ఎలాగ సిద్ధంగా ఉన్నదో మీరు కూడా సిద్ధంగా ఉండాలి. ప్రతి సమస్యను జయించాలి. శ్రమను ఆయుధంగా ధరించుకొని ముందు నడవాలి. ఒక శ్రమ ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. ఒక శ్రమ ఒక మన గుణపాఠాన్ని నేర్పిస్తుంది. ఆ శ్రమ ద్వారా దేవుని మనం దగ్గర అయిపోతాం కనుక మొదటిగా నువ్వు దేవుని యందు పట్టుదల కలిగి ఎడతెగ ప్రార్థన చేసినప్పుడు ప్రతి సమస్యను జయించే దేవుడు జ్ఞానోపదేశం నీకు బోధిస్తాడు. దేవుడు జ్ఞానం, తెలివి, ఆలోచన చెప్పి నువ్వు ఎటు వెళ్ళాలో, ఏ మార్గం నడవాలో, ఎటు నువ్వు నడవాలో, ఎటు నడవద్దో దేవుని బయలుపరుస్తానంటే కళ ద్వారా, దర్శనం ద్వారా, దేవ సేవకుని మాట ద్వారా, నీ ఇంట్లో ఉన్న నీ యొక్క బంధుమిత్రుల ద్వారా, అంటే ఎవరి ద్వారా అయినా ఆయన నువ్వు నడవలసిన మార్గం అనేది దేవుడు బయలుపరుస్తా. మొదటిగా నువ్వు ఆయన ఒక రాజ్యాన్ని వెతికినప్పుడు దేవుని పక్షంలో గొప్ప కార్యం చేస్తాడన్న విషయం మర్చిపోకు. దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. నువ్వు ఏ సమస్య బాధపడుతున్నావో ఆ సమస్య తొలగిపోవాలంటే మొదటిగా నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వు. దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెతికినప్పుడు దేవుడు నీకు సమస్తమైన చేయగలడు. నీ హృదయాన్ని ఆయనకు వీక్షించు. నీ సమయం దేవునికి నువ్వు ఇవ్వు. సమయం నువ్వు ఇస్తే దేవుని పక్షంలో గొప్ప కార్యములు చేస్తాడు. ఈ వ్యాపారంలో అభివృద్ధి కలిగిస్తాడు. నేను పిల్లలు బాధపడుతున్నా, అదే పిల్లల్ని ఇస్తాడు. మొదటిగా నువ్వు దేవుని విశ్వసించకపోతే ఆయన ఏమీ చేయలేడు అనే విషయం మర్చిపోకండి. దేవుని మీద మీరు కార్యం చేసిన నమ్మి విశ్వాసం ఇచ్చినప్పుడు దేవుని పక్షాన ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడన్న విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క వాక్యాన్ని మీ హృదయం ఫలింపచేయబడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.